నమస్తే, వెల్కమ్ టు మై ఇంటి మీడియా. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు దేశానికి దిక్సూచిగా నిలిచిన రాష్ట్రం. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గుండె జల్లుమంటోంది. కేవలం అధికారం కోసం, ఓట్ల కోసం దేశ భద్రతనే తాకట్టు పెట్టే స్థాయికి రాజకీయాలు దిగజారాయా? తాజాగా బయటకు వస్తున్న గణాంకాలు, క్షేత్రస్థాయి రిపోర్ట్లు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మమతా బెనర్జీ అనుసరిస్తున్న ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ బెంగాల్ను ఏ తీరానికి తీసుకెళ్తున్నాయి? ముఖ్యంగా ముస్లిం ఓటింగ్ సరళిలో వస్తున్న మార్పులు దేశానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఈరోజు మన స్పెషల్ ఎనాలిసిస్లో దీని గురించి లోతుగా చర్చిద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మన దేశ భద్రతకు సంబంధించిన విషయం. బెంగాల్ రాజకీయాలను నిశితంగా గమనిస్తే ఒక భయంకరమైన మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ లేదా లెఫ్ట్ పార్టీల దగ్గర ఉండేది. ఆ తర్వాత మమతా బెనర్జీ దానిని పూర్తిగా తన వైపు తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. తాజా విశ్లేషణల ప్రకారం మైనారిటీ ఓట్లు ఇప్పుడు టీఎంసీ నుంచి మరింత తీవ్రవాద భావజాలం ఉన్న ఇస్లామిక్ పార్టీల వైపు మల్లుతున్నాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? మమతా బెనర్జీ కేవలం వారిని ఓటర్లుగానే చూశారు తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదు. ఇప్పుడు అదే వర్గంలో పుట్టుకొచ్చిన అతివాద శక్తులు బెంగాల్ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంటున్నాయి. ఇది బెంగాల్కే కాదు, మొత్తం భారత్కే ఒక హెచ్చరిక. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్య విషయం సరిహద్దులు. బెంగాల్కు సుదీర్ఘమైన అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఓట్ల కోసం చొరబాటుదారులను ప్రోత్సహించడం, వారికి ఆధార్, ఓటర్ కార్డులు ఇప్పించడం వంటి ఆరోపణలు మనం ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత విషమించింది. ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం దేశ భద్రతా దళాల పనితీరును కూడా అడ్డుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అతి విపరీతమైన మద్దతుతో అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి. పొరుగు దేశాల నుంచి వచ్చే అక్రమ చొరబాటుదారులు రేపు మన దేశ అంతర్గత భద్రతకు ఎంతటి ముప్పుగా మారుతాయో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అధికారం కోసం దేశ ప్రయోజనాలను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం? మమతా బెనర్జీ చేస్తున్న అపీస్మెంట్ పాలిటిక్స్ వల్ల సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ఒక వర్గానికి ప్రసన్నం చేసుకోవడం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని కూడా వదిలేస్తున్నారనే వాదనలు బలంగా ఉన్నాయి. అలాంటి ధోరణి వల్ల బెంగాల్లో ప్రజాస్వామ్యం కూని అవుతుంది. కేవలం ఎన్నికల్లో గెలవడమే పరమవాదిగా పెట్టుకొని తీవ్రవాద ధోరణులను పెంచి పోషించడం అంటే మన ఇంట్లో మనమే నిప్పు పెట్టుకోవడమే. ఇప్పుడు బెంగాల్లో పెరుగుతున్న ఈ రాజకీయ అస్థిరత భవిష్యత్తులో దేశం మొత్తం మీద ప్రభావం చూపే అవకాశం ఖచ్చితంగా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, పశ్చిమ బెంగాల్లో మారుతున్న రాజకీయ సమీకరణలు దేశ భద్రతను ఎలా ప్రశ్నార్థకం చేస్తున్నాయో. రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ దేశం శాశ్వతం. మరి ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి మీరేమనుకుంటున్నారు? బెంగాల్ పరిస్థితిని చక్కదిద్దాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నిజాలను నిర్భయంగా చెప్పే మా ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణ కోసం మై ఇంటి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. My Media, the voice of India.